గల్ఫ్ కార్మికుల కోసం మాట్లాడిన మండలిలా శాసనం మండలంచే మల్లేష్ అంటే మండలి ఏంది శాసనం మండలి అంటేనేమో మల్లేష్ అంటే మండలి అంతే. మళ్ళా ఆ మండలి సమావేశాలు అంతే కదా మల్లేష్ తప్ప లేడీ తెలంగాణలో అట్లా పెట్టుకుంటున్నాడు రోజు. వాని వీడియోలు వాడే పెట్టుకుంటాడు. వాడు ఎవరు దేకక ఆనుకోనుకో లంగాలు అత్తుకోరు వాళ్ళకు ఫ్రీ లింక్ ఇస్తాడు. ఎందుకంటే అది ఎవరు దేకుతాడు కాబట్టి. అయ్యో ఏం బాధ వచ్చారా నీకు. గల్ఫ్ గురించి నేను చెప్తా రాగురా. గల్ఫ్ కార్మికుల బాధలు పట్టవా? వారు చనిపోతే డెడ్ బాడీలు స్వదేశానికి తేలేకపోతున్నారు. శబాస్. ఆ కుటుంబాల కోసం వర్ణాతీతం. శబాస్. 2024-25 ఒక్క ఆర్థిక ఏడాదిలోనే గల్ఫ్ లో 1600 మంది కార్మికులు చనిపోయారు. శబాస్. ఒప్పుకుంటారా? నువ్వు అన్ని కంటే మాట్లాడుతున్నావు జరాగిరి. గల్ఫ్ కార్మికుల లెక్కలు లేవని ప్రభుత్వాలు చెబుతున్నాయి. శబాస్. కానీ వాళ్ళు పంపిన దాంట్లో నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 9% డబ్బులు నెల తీసుకుంటున్నాయి. ఆ గల్ఫ్ కార్మికుల చెరో 9% తీసుకుంటారు పైసలు అన్నాడు. ఒరి మరి నువ్వు తీసుకున్న పైసల సంగతి చెప్పవేమిరా మలేషా? నువ్వు పైసలు తీసుకున్నావా లేదా? నీకు యూట్యూబ్ లో ఛాయ్ పైసలు పిచ్చం వేసిన జనాలలో గల్ఫ్ కార్మికులే ఎక్కువ. మా బతుకులు మారుతాడేమనేసి నువ్వు గల్ఫ్ దుబాయ్కి ఎందుకు పోయినావు అనుకుంటున్నావురా? ఈల కోసం పోయినా అనుకుంటున్నావు ఏమన్నా? మళ్ళీ ఈల కోసం పోయినావరా? వచ్చిందిరా సిట్టా, తిరుమారు సిట్టా వచ్చింది. నీ సీటు తిరుగుతారా మళ్ళీ? దండం మంచిగా అయినా రా దుబాయ్లో చెప్పురా. నిజంగా దుబాయ్లో మంచిగా జరిగిందా జరగలేదు అన్న? ఏందని సిట్టా నా కాడుందిరా. జర్ర ఓపిక పట్టు. ఈ 10 రోజులు ఛానల్ డిస్టర్బ్ కావద్దని ఓపిక పడతారా? కొత్తగా ఇప్పుడే బయటకు వచ్చినా కదా నిమ్మలంగా మొదలెడతాం మల్లేషా. నీ రాత బాగుంది. ఛాయ్ పైసలు వేసిన అందరూ ముడిపి తన పేరు అక్కడ దుబాయ్కి వస్తే ఆ దుబాయ్ శాఖలకు అప్పచెప్పలేరు. చెప్తా అయిపో మీరు. గల్ఫ్ కార్మిక పిల్లల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టాలి. కేరళ తరహా విధానాలు ఇక్కడ అమలు చేయాలి. ఆ విధమైన ఓ పథకాన్ని తీసుకొచ్చేలా సర్కారు ఆలోచన చేయాలి. ప్రభుత్వ పథకాల్లో గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక కోటా అమలు చేయాలి. శాసన మండలి చైర్మన్ ఎమ్మెల్సీ మల్లేష్ కదా గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడింది కదా. నేను ఒక ప్రశ్న జర అడుగుతానే, మీకు దండం పెడతా, మీరు వినాలి. ఇగో గిన ఎరికేనా మీకు? ఈయన అశోక్ సార్ అంటే మీకు ఈ నిరుద్యోగుల గద్దలందరికీ అర్థమైంది. పోరగాళ్ళకు నిరుద్యోగులుగా ఉన్న పోరగాళ్ళు ఒకసారి ఈయన ముఖం చూసుకోవాలి. ఈయన మీరు ఓడగొట్టిరు చూసినావు తెలుసా మీకు? 500 రూపాయలు ఇయ్యనందుకు, ఛాయ్ పైసలు బిచ్చం అడగనందుకు, మీ ఎంగిలి బతుకులు తినకుండా ఆత్మగౌరవంతో బతికినందుకు, మీ బతుకులు మార్చేటందుకు రాజకీయాలకు వచ్చిండే ఈయనను ఓడగొట్టిండే ఒకడు. ఆ లుచ్చగాడు గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు. మరి మీ గురించి మాట్లాడానే ఒక ఆయన నాకు ఈ ఫోటో పెట్టి అన్న మా గురించి మాట్లాడన్నా అంటుండు. నేనేమడుగుతున్నా, నిరుద్యోగుల గురించి మాట్లాడేందుకు నేను మహేష్ గారు ఎమ్మెల్సీనా? నిరుద్యోగుల గురించి మాట్లాడేందుకు అశోక్ సార్ ఎమ్మెల్సీనా? పట్టభద్రుల ఎమ్మెల్సీనే, పల్లి బటన్ల ఎమ్మెల్సీ, ఉస్మానియాలో కాకతీయాలో ఉన్న పల్లి బటన్ నిరుద్యోగుల ఎమ్మెల్సీనా మీ ఎమ్మెల్సీ అని వీకలేరా మీరు? గల్లావటి గుంజలేరా, తన్నలేరా అని? గల్ఫ్ కార్మికులు లాగా పోయిండు దుబాయ్లో పోయి దుబాయ్ షేక్ అయ్యిండు. దుబాయ్ షేక్ వచ్చి మాట్లాడతాడు మల్లేషా గాడు. నేనేమడుగుతున్నా మల్లేషా, నిరుద్యోగుల గురించి మాట్లాడమంటారా? జాబ్ నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ ఇదిగో వేసుకోవచ్చుకుని అలా. వాళ్ళు ఇవ్వకపోతే నా కాడికి రావయా పోరి. మరి ధైర్యం లేదా? దద్దమ్మల ఓయూలో కేయూలో ఉన్న నిరుద్యోగులు దద్దమ్మలయ్యరా? ధైర్యం లేదా? సచ్చిందా ధైర్యం మీకు? తెలంగాణ ఉద్యోగం చేసిన బిడ్డలు మీరు నన్ను ఒక్క తనలేరా? ఏమిరా మా గురించి మాట్లాడలేరా? అసలు మండలి పోయి అడగరా? తాడు పొంగలేను ఒకటే మాట్లాడి ప్రెస్ మీట్ ఈయనకేమక్కరనే? 8,000 ఓట్లేసారు మీరు. వాళ్ళు అందరూ వాళ్ళు అత్తుకోరు నా కొడుకురా మనకు ఓటు ఎక్కడే లేదు. మళ్ళన్న ఫస్ట్ పండుకుండి ఇప్పుడు ఫస్ట్ ఫుల్గా అని అడుగురు. మరి తండ్రి ప్రజలకు నిరుద్యోగులకు ప్రభుత్వాలకు నిరుద్యోగులకు వారధిగా ఉంటా ఏ నామోతులకు బదిలీ భయపడుతుర్రా? మీరు ఒక్కసారి ఉత్సవం కొట్టుకోవాలి అల్లాడు
మీ ఉత్తర పట్టుకోబోతులు ఒకసారి నిరుద్యోగులు మొత్తం పోస్తే వానికి భయపడేది మీరు అని అడగాలి. మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఇట్లా బాధపడుకుంటే 2 లక్షల ఉద్యోగాలపై అసెంబ్లీలో చర్చించాలంటారు. ఇక నాకేమో వస్తుంది, ఇప్పుడు నాకేమో మళ్ళీ లేనిపోయి పంచాలి చావాలతో ఊకుంటున్నా. మల్లేసు చింతపండు 2 లక్షల ఉద్యోగాల గురించి నువ్వు మాట్లాడరా నాయన. 32-33 నియోజకాలు నువ్వు ఒక్కడివే ఎమ్మెల్సీవి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీవి. 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడవేమిరా? తల్లి లాంటి పార్టీ ఇతనా హుస్సేదారి జిత్నా బాగేదారి అడుగు. నిరుద్యోగులకు రిజర్వేషన్ అడుగురాపై 42 కాదు 45 అడుగుపో. గల్ఫ్ కార్మికుల సాయపదలు ఎంగిలి వెతుకుంటున్నందుకు గల్ఫ్ వేసిన కథలు పడతాండవా? నువ్వేమిటికైనారా భోజనికే తెలియరా నాకు? నీ లంగ కాదలు మొత్తం బయట పెడుతున్నాని చాలా డిడి చేపించుడు. ఓ లుచ్చగాని రోడ్డు మీకు వదిలి వాటితో రోజు కుండీల బదులు వాడి నోట్లో పోతాను, వాడు రోజు కొరుకుతాడు. దాని తగ్గట్టుగా ఎనర్జీ వస్తాయి కదా తిన్నాక. మరి తిన్నాక ఎనర్జీ వచ్చినాక మరి ఆడ ఎగురుతాడు. మళ్ళీ ఎవడో ఒక వీడియో కూడా బతాడు కొడుకాడు. ఇది సమస్య కాదా? ఇది సమస్య కాదు ఇప్పుడు కొడుక్కి. ఇదే సమస్య. ఇట్ట పెట్టినావు, ఇట్ట పెట్టు నోట్లో పెడతారు జనాలు. ఈ మోకాల్లో మా వాడు సిగ్గు. ఇగో పెద్ద పుట్టుక పుట్టినడు, పెద్ద బీసీ. మరి వంగవాడు అలా సంకరాగా వేయడు. మమ్మల్ని చూతేకాలం చేసేవాడు. కేటీఆర్ అన్నా బీసీ చర్చ గాయాబ్ చేసినట్ట ఇద్దరు కలిసి. నువ్వేం బిక్కినావు? సామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవాలి, రెడ్డి గారు 2 లక్షల మీద గెలవాలి. జానారెడ్డి గారి పెద్ద తనయుడు చిన్న కొడుకో పెద్ద కొడుకు వాడు 5 లక్షల మీద గెలవాలి. మరి నువ్వు గాయాబ్ చేసావు ఎక్కడ వేసినా గాంధీ. ఇలా పతివతం అయినావు, ఇలా పతివతం అయిపోయాడు. క్యాబినెట్ నిర్ణయానికి అగ్రవర్ణ గండం వచ్చింది ఫుల్లుగా. ఎవరు తెచ్చింది అయ్యారు ముఖ్యమంత్రిగా? నా వల్లే ముఖ్యమంత్రి అయ్యారు, నా వల్లే అయ్యారు మీరు. గండం తెచ్చి పెట్టినోడు దొంగ కొడుకు, గండం తెచ్చి దొంగ కొడుకు నువ్వే కదా. మరి కృష్ణా జిల్లాలే లక్ష్యంగా అసెంబ్లీని ఇచ్చిర్రు, బీఎస్సీ సమస్యలు నిర్ణయించరు, బీసీ రిజర్వేషన్లపై చర్చకు తిలోదకాలు చెప్తురు. నువ్వేం బిక్తాను? నువ్వు నిరుద్యోగుల పైన చేసేటప్పుడు నువ్వు బిక్కుంటావు, వాడికి అదే విక్తాడు, నువ్వు కదే విక్తురు. నువ్వు సక్కమైన అయితే వాళ్ళ గురించి అడగాలి. మన నిన్నకగా 4 పడుతారు ఇడ, నువ్వు అది ఒక్కటే మాట్లాడుతున్నావు. ఒక గేమ్ చూపితే 4 చూపిస్తున్నాయి. నిరుద్యోగుల పల్లి ఎమ్మెల్సీ ఎడవన్నాడు. ఇప్పుడు గల్ఫ్లో వండుకొని వచ్చి మాట్లాడతాడు. రిజర్వేషన్ల గురించి ఎమ్మెల్సీ చేయలే, పల్లి పట్టణంలో ఎమ్మెల్సీ చేసింది. మరి వాళ్ళకి ఏం పిక్కి తర్వాత నువ్వు 100 పిక్కో, మాకు అక్కర్లేదు. ఫస్ట్ ఏ ఎజెండా పైన ఎమ్మెల్సీ చేసినా దానికి పని చేయి. తర్వాత నువ్వు 2 లక్షలు కాకపోతే 10 లక్షలు, 20,000 కోట్లు, 40,000 కోట్లు, 42% కదా 77% తెచ్చుకో. మాకేం అక్కర్రా? మాకు నువ్వు ఏం బిక్తాను వచ్చినావో అది వీక్ ఫస్ట్ నువ్వు. అసెంబ్లీ వేదికగా కొత్త డ్రామా పెట్టిరు. నువ్వు ఆడే డ్రామాలకంటే ఎక్కువనారా? వాళ్ళ డ్రామాలు నీకంటే ఎక్కువనారా? బీసీ వర్గాల్లో ఆగ్రహ జ్వాల ఏడా ఎవరికాడా? ఆగ్రహం ఎక్కువైపోయి డిలీట్ చేసినావా? ఆగ్రహం ఎక్కువైపోయి పార్ను వీడియోస్ పెడతావు. మహేష్ గారు పార్ను వీడియోస్ పెడతావు అర్ధరాత్రి 3 గంటలకు. మరి నువ్వు లైవ్ స్ట్రీమింగ్ మరి మాకు మేము పెడతాము. ఇంకో వెబ్సైట్ దేవరాడతావు. ఇలా పనికిరాదుగా వేరే దాంట్లో పెట్టిస్తా. మా దాంట్లో ఎందుకు పెట్టేది? నీకు ఎలా పనికి వస్తా ఆ కంటెంట్ అల్లనే పెట్టిస్తా. దొంగ కొడుక చాలా డిలీట్ చేసేందుకు లత్కోర్ వేసాలన్నీ వేయాలి మళ్ళా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా? ప్రతిపక్ష ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా? గూఢాచార వ్యవస్థ నెహ్రూ కాల నుంచి ఉంది. పాలమూరు ప్రాజెక్టు పై ఇది ఎవరు మాట్లాడరా? కేటీఆర్ మాట్లాడిండా? కేటీఆర్ రాముడు రాయిరా, తైతక్క రాయిరా, బాతాల పోసెచ్చి రాయిరా. రాయేవురా లంగమాలిగా, దమ్ము లేదురా. హన్యదా హన్యట్టే ఉంది. ఇప్పుడు ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ మహేష్ గారి చేతి మొదలవుతుందిరా.
అయిపోయి మరి అవి ఆగిండు మహేష్ గారితే మరి మల్లిగారి మీద మొదలవుతుండు ఛానల్ పోగలరు చూసుకోరు నా వల్లేరు నాయన నీది కానీ ఆ రగ్గా ఇద్దరు ఛానల్ నా కాడికి రారు ఫస్ట్ కేసు నా మీదే పెట్టరు మహేష్ గారి గారు మా ఛానల్ హ్యాక్ చేసి పెట్టుకోరు కొడుకులారా ఇప్పుడే చెప్తున్నా నేను టిఆర్బిలోకి ఫుల్ దుంకుతురు 100, 200, 300, 5,000, 10,000, 20,000, 40,000, 70,000, లక్ష 10 లక్షలు 10 లక్షల మంది జాయిన్ అయ్యారు ఒకటే రోజు ప్రపంచకంలో పెద్ద పాచి మందిని ముంచే పాచి పెద్ద పాచి ప్రపంచకంలో 10 లక్షల మంది జాయినింగ్ అయ్యారు చేరికల జోరు నడుస్తుంది ఇప్పుడు అది రోజు నడుస్తుంది జోరు ఓరాడుతాడట ఫుల్ ఓరాడి మీద ఏ ఇతనా విసేదారి జితనా బాగేదారి అబ్బా ఇతనా విసేదారి జితనా బాగేదారి బాగా అవుతాను జీతం కోసం వచ్చినట్ల లేక అటెండెన్స్ నువ్వేందుకు పోయినావు నువ్వు పండుకునే తండ్రి పోయినావురా గల్ఫ్ లో చేసిన లంగదండ బయట వేయకుండా దొంగ వేసాలు వస్తారుగా మరి నీది కూడా చెప్పురా ఆయన జీతం కోసం వచ్చిండో అసలు నువ్వు ఇలా మండలిలో కూర్చొని సెరిసే పెడతానికి దానికి ఇతను వేసేవాడు కేసీఆర్ రా పాలమూరు అనేది కేసీఆర్ పోతే నువ్వు గఫ్ 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 అనపోతు ఈ పాటికి ఆయనే వెక్కిచ్చిండు ముజ్జి మీద సరిసి 4 సరిసి పెట్టిస్తే ఇప్పుడు సెరిసెలు వచ్చినాయి తెలవా జనాలకు ఈ దన్నురి ఆయన మీరు దన్నవలసింది లాస్ట్కి బీసీలు అంట ఆవేశాలకు వచ్చాడు తంతరంట ఇక నిన్ను దంజేరో దగ్గర జనం అంటారు నాతో నేనేం చెప్పుతుర్రా ఈ లంగా కథలు మొత్తం మహేశాలు బయలుదేరుతూ తంతాన్ని భయపడి చాలా నేను చెప్పిద్దాను దొంగ కొడుకు నేను చదువుకుంది అదే చదువురా నేను తెచ్చుకుంటారా నా బాగా మాత్రం మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరా అని చెప్పిన